సో ప్రెసెంట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి బయటనే తిప్పుదాం అనుకుంటున్నాం. చూద్దాం అత్తమ్మ ఎలా ఎక్సైట్మెంట్ అవుతారా, ఇదే ఉంది అని అంటారా తెలియదు కానీ అంటే చూద్దాము. ఈ రోజు మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి సెకండ్ డే. సో ప్రెసెంట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి బయటనే తిప్పుదాం అనుకుంటున్నాం. ప్రెసెంట్ అయితే 85 degreesకి సీకి వచ్చాము. చూద్దాం అత్తమ్మ ఎలా ఎక్సైట్మెంట్ అవుతారా, ఇదే ఉంది అని అంటారా తెలియదు కానీ అంటే చూద్దాము. ఇదిగోండి మా మామయ్య గారు, మా ఆయన అలా వెళ్ళిపోతున్నారు బుద్ధిగా. చిందు మామయ్య గారిని కూడా ఇలా చూపించచ్చు కదా, అసలు మామయ్య గారు ఒక్క మాట మాట్లాడట్లేదు. నడండి నడండి అత్తమ్మ రండి లోపలి. నన్ను వదిలేసాయి. ఇది గార్లిక్ చీజ్ వాళ్ళని కూడా అడుగు ఏం కావాలి అనేది. ఏదో హ్యామ్ అండ్ చీజ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది హ్యామ్ అంటే 10 తినవచ్చు కావాలంటే. చాక్లెట్ క్రోసాంట్ అయిపోయిందా? చాక్లెట్ క్రోసాంట్ ఏంటి ఇక్కడ అన్ని రాసి ఉంటారు కమ్మా. సో వెజ్ చూసుకొని ఈ స్పానిష్ గార్నిష్ కూడా అదే అనుకుంటా కదా. స్పినాచ్ కేల్ బాగానే ఉంటది. నీ ఇష్టం బాగాలేదా ఇది స్పినాచ్ కేలు? అత్తమ్మ ఇవన్నీ ఇదండి క్రీమ్ బన్స్ టైప్ అన్ని ఫిల్లింగ్ కూడా ఉంటాయి. ఇక్కడ మ్యాంగో అవి అట్లా మీకు అది కావాలంటే తీసుకోండి, అవి బాగుంటాయి. చాక్లెట్ తినాలి. ఏంటివి ఫ్రెష్ గా అన్ని దొరుకుతాయి. పొటాటో ఇదంతా పొటాటో స్టఫింగ్స్ ఉంటుంది. మామూలుగా ఇలాంటివే వేరే బిస్కెట్స్ లాంటిది. ఇప్పుడు ఇలాంటి బిస్కెట్స్ లా ఉంటాయి కదా, అంతే. క్రాన్బెర్రీ తోటి ఇది క్రాన్బెర్రీ ఫ్లేవర్ వస్తుంది. ఇది ట్రై చేస్తారంటే ట్రై చేయండి, కానీ కొంచెం లెమన్ అంటే నిమ్మకాయ టేస్ట్ వస్తుంది. లెమన్ కొంచెం పులుపు అట్లా. అతమ్మ ఈ కేక్లే మొత్తం ఇది ఏంటి అసలు? ఇది స్ట్రాబెర్రీ డీలక్స్ కేక్ బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటాయి కావాలి కలిసి సెలెక్ట్ చేసినవి ఇవి. ఆ తర్వాత మళ్ళీ మిగతా వేరే దగ్గరికి వెళ్తాం. ఇంకా ఇప్పుడే 85 degrees నుంచి అలా బయటకు వచ్చేసాము. అసలు కొంచెం అయితే ఇబ్బంది పడ్డారు, అంత అలవాటు లేదు కదా వాళ్ళకి, మామయ్య గారికి అత్తమ్మకి. సో అంత ఎక్కువ అయితే తినలేకపోయారు. ఇంకా సరే, నాకు యాక్చువల్లీ కాఫీ అలవాటు ఉంది, మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో మా మామయ్య గారు కూడా తాగుతారనమాట. సో మేము ఇద్దరం కాఫీ తాగుదాం అని చెప్పి స్టార్బక్స్కి వెళ్దాం అనుకున్నాం అందరూ. అది కాస్త క్రాకర్స్లో చూపించింది అనమాట లొకేషన్. ఇంకా సర్లే మళ్ళీ ఇంకెక్కడికో స్టార్బక్స్కి ఎందుకు అని చెప్పేసి ఇంకా క్రాకర్స్లోనే ఇంకా ఇక్కడ తీసేసుకున్నాము. అంత లోపల అయితే ఇంకా తేజు అయితే మమ్మీ ఇది చూడు అది చూడు అని చెప్పేసి సరదాగా అన్నీ చూపిస్తున్నాడు మామయ్య గారికి అత్తమ్మకి. ఇంకా ఫైనల్గా స్టార్బక్స్ నుంచి కాఫీ
కాఫీ తీసేసుకున్నాక అసలైన డేలో ఇప్పుడు ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫ్లీట్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇప్పటి నుంచి 6 months ఆబ్వియస్లీ అత్తమ్ని మామయ్య గారిని తిప్పుతాం కదా. సో మంచిగా ఒక షూ తీసుకున్నాము, కంఫర్టబుల్గా ఉండే షూ. సో మంచిగా వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇండియా నుంచి అసలు ఏమీ తీసుకురావద్దు అని చెప్పేసాము. ఇక్కడే ఒక కొత్త షూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఈయన, మామయ్య గారికి తీసుకున్నా అని చెప్పేసి. ఇదే ఫస్ట్ షాపింగ్ అనమాట, మామయ్య గారితో స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అత్తమ్మ మేమందరూ అయితే స్పెసిఫిక్గా మామయ్య గారికి చెప్తున్నాము, నచ్చితేనే తీసుకోండి, అన్నిటికీ అయితే కాంప్రమైజ్ అయ్యి ఓకే చెప్పద్దు, మోడల్, కంఫర్ట్, స్టైల్ అన్నీ ఓకే అంటేనే చెప్పండి మామయ్య గారు అని చెప్పేసి. మా మామయ్య గారు అంత ఎక్స్ప్రెసివ్ కాదని చెప్పాను కదా, అంటే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పేసి పక్క ఓకే చెప్పేస్తారు స్పెసిఫిక్గా. అందుకే మరీ చెప్పాము. ఇక్కడే మెయిన్గా ఫ్లీట్గా ఎందుకు వచ్చాము అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ స్పెసిఫిక్గా మన లెగ్ని మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు స్కాన్ చేస్తారనమాట, ఏది బెస్ట్ మన కాలికి అనేది అన్నీ స్పెసిఫిక్గా మరి చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఫర్ ద ఫస్ట్ టైం కదా ఇక్కడ తీసుకోవడము. అండ్ ఇది నేను స్పెసిఫిక్గా మీ అందరికీ చెప్తున్నాను, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్పచ్చు మీ పేరెంట్స్కి మీరు ఇచ్చేది. ఎందుకు అంటే పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్ అలాంటివి కాదు, ఫస్ట్ ఎక్కువ నడిచేది ఇలాంటి ఏజ్లో ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది కాలు నొప్పులు రాకుండా ఉండడము. ఇలాంటి కంఫర్టబుల్గా అంటే షూస్ ఇస్తే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనేది నా ఫీలింగ్ స్పెసిఫిక్గా. ఇదిగోండి ఇలా నించుంటారు కదా, సో స్పెసిఫిక్గా అన్నీ స్కాన్ చేసేసి అది చెప్తుంది. ఇదిగోండి ఇలా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో చింటూ అన్నీ వింటున్నాడు, దాన్ని బట్టి తీసుకుందాం అని షూస్. ఇదొక్కటే కాదు, బేర్ ఫుట్తో కూడా ఒకసారి నడవమని చెప్తారు, ఇంకొంచెం స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేయడానికి. దాన్ని బట్టి కూడా షూస్ ఏది బెస్ట్ అనేది వాళ్ళు చెప్తారనమాట. ఇంకా దాని తర్వాత ఒక కొన్ని సెట్ ఆఫ్ షూస్ అయితే తీసుకొచ్చారు మనం అడిగిన బ్రాండ్స్ ప్రకారంగా. సో అన్నీ కొంచెం డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్, దాన్ని బట్టి అన్నీ తీసుకొచ్చి 1 on 1 అలా ట్రై చేస్తూనే ఉన్నారు మామయ్య గారు. కొన్ని స్టార్టింగ్లో అయితే అంత కంఫర్టబుల్గా లేదు, సో వేరే నెక్స్ట్ సైజ్కి వెళ్ళాము, అలా చెక్ చేస్తూ ఉన్నారు. అందులో 2-3 నచ్చాయి. బట్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఇలాంటి షూస్ పెద్దవాళ్ళకి కొంతమందికి అలవాటు ఉండదు కదా. ఫర్ ద ఫస్ట్ టైం షూస్ ట్రై చేయగానే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎందుకంటే వేరే షూస్తో కంపేర్ చేస్తే. కానీ అదే నచ్చింది అని చెప్పి కొంతమంది అసలు ట్రై కూడా చేయరు. అలా కాకుండా వేరే షూస్ కూడా ట్రై ఆన్ చేస్తే సో దీన్ని బట్టి వేరే కూడా ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎందుకంటే మనకు అసలు అలవాటు లేదు కదా, నార్మల్ షూస్ వాడతాం. అలాంటిది ఒకేసారి ఇలాంటి బ్రాండెడ్ షూస్లోకి వచ్చేసరికి ఓ వావ్ అనుకుంటాము. కానీ ఇలాంటివే ఇంకొంచెం అలా 5-6 pairs అలా ట్రై చేస్తుంటే ఎగ్జాక్ట్గా మనకి కాలుకి సరిపోయింది ఏంటి అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో చింటూ అయితే అదే చెప్పాడు, డాడీ ఇంకొంచెం ట్రై చేయి, వేరే కూడా ట్రై చేయన్నాడు, ఇంకొంచెం ఎక్కువ అన్నాడు. సో తెలుస్తుంది నీకు ఏది కంఫర్టబుల్గా ఉంది అన్నట్లు చింటూ చెప్పాడు. సో మామయ్య గారు కూడా అట్లాగే అన్నీ ట్రై చేశారు. తర్వాత ఫైనల్గా అయితే లాస్ట్కి ఒక 2-3 pairs అయితే నచ్చాయి. అందులో మళ్ళీ ఇంకొంచెం సెకండ్ ఫైనలైజ్ చేశాము. ఇంకోసారి మళ్ళీ ట్రై చేసి నడిచి సో ఫైనల్గా అయితే మామయ్య గారికి 2 pairs నచ్చాయి అన్నమాట. సో అందులో ఫైనల్గా కలర్స్, కంఫర్ట్ అన్నీ కంపేర్ చేసి మామయ్య గారికి అయితే ఒక్కటి నచ్చింది. లాస్ట్గా సో ఎలాగో మామయ్య గారికి నచ్చడమే కదా కావాలి, అవుట్పుట్ అయితే అదే. సో ఇంకేముంది తీసేసుకున్నాము, అక్కడికి ఈ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా అలా బయటకు వచ్చేసాము. మా మామయ్య గారు షాపింగ్ అయితే రెడీ అయిపోయింది, అదే చూపిస్తున్నా ఫ్లిప్. సో డన్ అయితే ఆలివ్ గార్డెన్కి వచ్చాము. చాలా ఆకలిస్తుంది, తిరిగి ఉన్నాం. ఇలా కూర్చున్నారా లేదు అల్మనేసి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు పిలుస్తున్నారు లోపలికి వెళ్దాం. బాగుంది. ఎక్కడ కూర్చున్నాం పదండి అయితే, ఇంకేదైనా ఇస్తాడేమో అని.
ఇప్పుడే మంచిగా తినేసి వచ్చాము అవుట్లెట్స్కి. మా ఆయన షాపింగ్ చేయడానికి, బర్త్డే వస్తుంది, మంచి నిద్ర కూడా వస్తుంది నాకు. అసలు ఈవినింగ్ అయిపోయింది, ఫుడ్ అంతా చేసేసరికి అందరూ అలసిపోయాము. బట్ అలాగా బర్త్డే వస్తుంది, మా అత్తమ్మాలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. బర్త్డే సెలబ్రేషన్ చేసుకో. సో ఇంకా వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు సెలక్షన్ కి అని చెప్పేసి వచ్చాము. చూడండి మా మామయ్య గారు మా ఆయన ఎలా నడుస్తున్నారో. నా చూపులు గుచ్చుకున్నాయి. సో ప్రజెంట్గా అయితే ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆడిడాస్ది నాటికా అనొచ్చు. అటు సైడ్ వచ్చాం. ఇలా తిరగండి ఒకసారి అందరూ. ఇట్స్ ఓకే, మరి ఎవరో ఒకరు రికార్డ్ చేయాలి కదా. పదండి. ఫస్ట్ పర్పుల్ కనిపించింది కదా అని చెప్పేసి దాని లోపలికి వెళ్ళిపోయాము. ఏదైనా ఆఫర్స్ ఉంటే తీసుకుందాం, ఆర్ఎల్స్ నార్మల్గా వచ్చేద్దాం అని చెప్పేసి. యాక్చువల్లీ ఒక పిల్లో ఇప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము సపరేట్గా, హార్మోని పిల్లో ఆల్రెడీ ఉన్నాయి, కానీ సర్లే ఆఫర్స్ ఏమైనా ఉంటే చూద్దాము అని అనుకున్నాం. కానీ మేము అడిగిన పిల్లోకి ఆఫర్ లేదు, ఇప్పుడు అంత అవసరం కూడా లేదని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకా తర్వాత ఇంకా అలా డ్రెస్ షాపింగ్కి వచ్చామన్నమాట. అలా ఫైనల్గా అలా కొన్ని డ్రెస్సెస్ అటు ఇటు తిరిగి చూసాము, ఏమీ నచ్చలేదు అసలు చింటూకి. ఇంకా అలా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.